హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా మిన్ను తల్లి క్రాడిల్ సెరమనీకి వచ్చిన డ్రెస్సెస్ చూపించబోతున్నాను. ఇంకొకటి ఈ డ్రెస్సెస్తో ఒక ఫోటోషూట్ కూడా ఉంది. అది లాస్ట్లో చూపిస్తా ఎలా చేసామో. అసలు పిల్లలకి ఏ డ్రెస్ వేసినా క్యూట్నెస్ అనేది వాళ్ళ ఫేస్లో ఇలా ఎక్స్ప్రెస్ చేస్తుంది. పిల్లల డ్రెస్సెస్ భలే క్యూట్గా ఉంటాయి కదండి. ఏ కలర్ అయినా ఏ ఏదైనా అసలు పిల్లలు అంటేనే క్యూట్నెస్. ఇన్ని డ్రెస్సెస్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి. మాకైతే ఒక్కొక్క డ్రెస్ చూస్తున్న కొద్దీ అబ్బా ఇది ఇంత బాగుంది, దీనికంటే ఇది ఇంకా బాగుంది అన్న ఫీల్ తోటే ఉన్నాము. ఇంకొకటి మిన్ను తల్లికి ఎగ్జాక్ట్ సైజ్ తెచ్చారు చాలామంది. నార్మల్గా క్రాడిల్ సెరమనీకి వచ్చేవాళ్ళు తన సైజ్ కంటే పెద్ద సైజే తెస్తారు ఎవరైనా. కాకపోతే మా మిన్ను తల్లికి అందరూ ఇప్పుడు పట్టే సైజ్ డ్రెస్సెస్ తెచ్చారు. ఎనీవే ఇప్పుడైతే యూజ్ అవుతున్నాయి కదండి. కొన్ని పార్టీ వేర్, కొన్ని నార్మల్గా ఉన్నాయి, కొన్ని డైలీ వేర్. ఇందులో అన్నిటికంటే ఒకటి స్పెషల్గా వచ్చింది, అది ఇంకో వీడియోలో ఉందన్నమాట. అది ఎలా ఉందంటే ప్యాకింగ్ని చూస్తే అది ఎంత బాగుంది అన్న ఫీల్తో ఉంటాము. ఓపెన్ చేసి చూస్తే అది ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటామండి. అది ఇంకో వీడియో ఉంది, ఆ వీడియోలో చూపిస్తా. అది ఒక్కటి స్పెసిఫిక్గా వీడియో తీసామన్నమాట. దాని ప్యాకింగ్ డిఫరెంట్ ఉంది. అది ఎవరన్నా చూస్తే అది ఎంత కాస్ట్లీ అన్నట్టు అనిపిస్తుంది, బట్ అంతేం లేదు. ఇప్పుడు మనకు వచ్చిన డ్రెస్సెస్ రౌండ్గా వేసుకోవాలి, ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నట్టు. ఇది ఫోటోషూట్ కోసం అన్నమాట. ఫస్ట్ ఒక లేయర్ పెద్ద పెద్ద డ్రెస్సెస్ అంటే పార్టీ వేర్ డిజైన్స్ ఉన్నాయన్నీ ఒక లేయర్లో వేసుకోండి. నార్మల్గా ఉన్నాయి ఇంకో లేయర్, సెకండ్ లేయర్కి వేసుకోండి. అంటే మనకి డ్రెస్సెస్ వచ్చిన దాన్ని బట్టి ఇది సెట్ చేసుకోండి. అవుట్పుట్ అయితే బాగుంది, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకు అనిపించింది ఇంకా పట్టు లంగాలు కూడా వచ్చినాయి మిన్ను తల్లికి. ఆ షూట్ అనేది మిస్ అయింది. ఇఫ్ పాసిబుల్ ఉంటే ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా పట్టు లంగాలది. పట్టు లంగాలోనైతే పిల్లలు అసలు ఓవర్ క్యూట్నెస్ అనేది ఉంటుంది. నేను ఏమన్నా అబద్ధం చెప్తే కరెక్ట్ చేయండి ఈ విషయంలో అయితే. ఇలా థర్డ్ లేయర్, ఫస్ట్ 2 లేయర్స్ అయిపోయింది. ఇంకా సర్కిల్ అనేది ఉంది కాబట్టి ఇవి మెత్తవి డైలీ వేర్వి ఆ డ్రెస్సెస్ వేస్తున్నాం. ఇవి కూడా క్రాడిల్ సెరమనీకి వచ్చినాయేనండి. ఇంకా టూ డ్రెస్సెస్ సేమ్ వచ్చినాయి. ఇంకొకటి ఇలా మనము ఫొటోస్ తీసుకొని పెట్టుకోవడం వల్ల మన పిల్లలు వాళ్ళు పెద్ద అయినాక అమ్మ నాకు ఇన్ని డ్రెస్సెస్ వచ్చాయా అని చెప్పి వాళ్ళు కూడా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. ఇది ఒక మెమొరబుల్గా ఉంటుంది పిల్లలకు కూడా. ఇంకొకటి మనకు కూడా ఒక థీమ్ లాగా క్రియేట్ అవుతుంది. ఏ మంత్కి ఎట్లా చేయాలి అన్న టెన్షన్ లేకుండా ఇది కూడా ఒక థీమ్. ఫైనల్గా మీకు ఎట్లా అనిపించిందోనైతే కమెంట్ చేయండి, మర్చిపోకండి. ఎన్ని ఉన్నా బ్లాక్ వేసేసరికి బ్లాక్ డామినేషన్ చూడండి అసలు. ఇప్పుడు మా మిన్ను తల్లి మధ్యలో ఉండడమే ఆలస్యం, మిగతాదంతా సెట్. ఇంకా కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి ఎక్కడ వేయాలి అని చెప్పి చూస్తున్నాం అన్నమాట. కానీ డ్రెస్సెస్ అయితే చాలా వచ్చాయి. ఇందులో ఇంకా 10 డ్రెస్సెస్ దాకా మిస్ అయినాయి. అది పెడితే ఇంకా పెద్దగా అవుతుంది. ఇలా మీరు కూడా సెట్ చేసుకోండి. ఫస్ట్ టైం మనము సెకండ్ లేయర్లో పెద్ద డ్రెస్సెస్ పార్టీ వేర్ వేస్తే పిల్లల్ని పడుకోబెట్టినప్పుడు వాళ్ళకి కుచ్చుకపోయినట్టు అవుతుంది.
అందుకే ఫస్ట్ లేయర్ కాటన్వి మెత్తవి డైలీ వేర్వి అవి వేసామన్నమాట. మన ఫోటోషూట్ కోసం పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదండి. అందుకే వాళ్ళ కన్వీనియంట్ ప్రకారంగా మన స్టైల్లో ఫోటోషూట్ చేసుకుంటున్నాం. మా మిన్ను తల్లి వచ్చేసింది. చూడండి ఎలా ఉందో. మా మిన్ను తల్లికి ఈ పట్టు లంగా వాళ్ళ పిన్ని స్పాన్సర్ చేసింది. బాగుంది కదండి, పట్టు లంగాలో చిన్న మిన్ను. ఇవి ఫొటోస్ తీసామండి. ఇంకా కెమెరాలో తీస్తే ఇంకా బాగుంటుంది. మేము ఫోన్లో తీసాం కాబట్టి కొంచెం లైట్ బ్రైట్నెస్ అనేది తగ్గింది. మీరు కూడా ఇలా ట్రై చేస్తే కమెంట్ చేసి చెప్పండి. లేకపోతే ఇంకా ఇందులో ఇలా చేస్తే బాగుంటుంది అన్న సజెషన్ ఉంటే అది కూడా పక్కా షేర్ చేయండి. ఇంకో నెక్స్ట్ వీడియోలో అలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.